రైట్. ఢిల్లీ కొత్త సీఎం ఎవరు? ఇది ఇప్పుడు అందరిలోనూ ఉత్కంఠ కలిగిస్తున్నటువంటి అంశం. ఈ నెల 8వ తేదీన ఎన్నికల ఫలితాల్లో బీజేపీ బంపర్ మెజారిటీతో గెలిచిన తర్వాత ఉత్కంఠ రేపుతున్న ప్రశ్న ఏదైనా ఉందంటే ఢిల్లీ సీఎం ఎవరు? నరేంద్ర మోదీ విదేశీ పర్యటన ముగించుకొని వచ్చాక ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిపై కసరత్తు వేగం పుంజుకుంది. పలువురు ముఖ్య నేతల పేర్లు కూడా చర్చల్లో ఉన్నాయి. అందరికంటే ముందు పర్వేష్ వర్మ పేరు బలంగా వినిపిస్తుంది. పర్వేష్ వర్మ కేజ్రీవాల్ పై గెలిచినటువంటి పర్సన్. సో పర్వేష్ వర్మ మొదటి రేసులో ఫస్ట్ ప్లేస్ ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే మహిళల కోటాలో రేఖా గుప్తా పేరు కూడా పరిశీలనలోకి తీసుకోవచ్చని చెబుతున్నారు. నేడు బీజేపీ సమావేశం ఉండడంతో ఈ భేటీలోనే సీఎం అభ్యర్థి ఎవరో అనేది క్లారిటీ రాబోతోంది. సమావేశం తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని లెఫ్టినెంట్ గవర్నర్ను కలిసి కోరనున్నారు బీజేపీ నేతలు. ఇక రేపు ఉదయం 11:30 ఢిల్లీ రామ్లీలా మైదానంలో ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోదీ సహా బీజేపీ అగ్రనేతలతో పాటు ఎన్డీఏ పక్ష నాయకులు, ముఖ్యమంత్రులు ఈ వేడుకకు హాజరు కాబోతున్నారు. ఫలితాలు వచ్చిన తర్వాత ఏర్పడినటువంటి ప్రశ్న ఇప్పటికీ ఇంకా స్టిల్ ప్రశ్నగా ఉన్నటువంటిది ఏంటంటే ఢిల్లీ సీఎం ఎవరు? ఎన్నికల ముందే సీఎం క్యాండిడేట్ని ఎవరు ప్రకటించలేదంటూ కూడా అది కూడా ఎలక్షన్ ఎజెండాలో భాగంగా వాడుకున్నప్పటికీ కూడా బీజేపీ బంపర్ మెజారిటీతో గెలిచింది. 27 సంవత్సరాల తర్వాత కల నెరవేర్చుకుంది. అయితే ప్రమాణ స్వీకారానికి సంబంధించి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఘనంగా చేయాలి ప్రమాణ స్వీకారం అని చెప్పి చాలా హుందాగా చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఎన్డీఏ పక్ష ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, బీజేపీ నేతలు, దౌత్యవేత్తలు, పారిశ్రామికవేత్తలు అందరినీ కూడా ఆహ్వానం కూడా చేయడం జరిగింది. అయితే ఇంకా క్లారిటీ రాని విషయం ఏంటంటే సీఎం ఎవరు, సీఎం క్యాండిడేట్ ఎవరు అనేది. దీనికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకుందాం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ద్వారా. గుడ్ మార్నింగ్ శ్రీకాంత్. ఇప్పటికీ అంటే 19 అన్నారు, డేట్ మారుస్తున్నప్పటికీ కూడా సీఎం క్యాండిడేట్ మీద క్లారిటీ రానటువంటి అంశం బయటికి చెప్పడం లేదు. సీఎంతో పాటు మరికొంతమందికి కూడా మంత్రులు, కేబినెట్ సంబంధించి ప్రమాణ స్వీకారం చేస్తున్నారని చెప్తున్నారు తప్ప ఎవరు అనేది బయటికి రావడం లేదు. సో రేపు కూడా ప్రమాణ స్వీకారం సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఉత్కంఠకి తెరపడే ఛాన్స్ ఈ రోజు ఏమన్నా కనిపిస్తుందా? ఆశా, గుడ్ మార్నింగ్. సో బీజేపీ మీటింగ్ లో ఎవరు ముఖ్యమంత్రి అన్నది ఫైనల్ కాబోతోంది. సో ఢిల్లీ సీఎం ఎవరు అన్న దానిపైన ఆ సస్పెన్స్ అయితే ఇంకా కొనసాగుతోంది. రోజుకొక పేరు తెరపైకి వస్తోంది. మహిళను ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎంచుకోవాలని బీజేపీ హైకమాండ్ ఒకవేళ భావిస్తే గనక రేఖా గుప్తాకు ఆ పదవి దక్కేటువంటి అవకాశం కనిపిస్తోంది. షాలిమార్ బాగ్ నుంచి రేఖా గుప్తా గెలవడం జరిగింది. సో ప్రస్తుతానికి పర్వేష్ తో పాటు సీఎం రేస్ లో ఆమె కూడా ముందంజలో ఉన్నారని చెప్పాలి. సో అంటే ఒకవైపు ఇప్పటికే రేఖా గుప్తాను మీడియా కూడా ప్రశ్నించింది, ఢిల్లీ సీఎం మీరే అయ్యేటువంటి అవకాశం ఉందా అని. అంటే అప్పుడు ఢిల్లీ ప్రజలు బీజేపీపై నమ్మకం ఉంది, బీజేపీ ప్రజలు నమ్మారు, షాలిమార్ బాగ్ నుంచి నన్ను గెలిపించారు, సో వాళ్ళ అభిప్రాయం ఏంటో వాళ్ళు చెప్పారు. సో ఢిల్లీకి బలమైన సీఎం ఉండాలన్నదే మా అందరి ఆకాంక్ష అన్నది కూడా ఆమె ఇచ్చినటువంటి ఆన్సర్. సో సీఎం ఎవరు అన్నది మాత్రం ప్రధానమంత్రి మోదీ నిర్ణయిస్తారు. మేము బీజేపీ, మోదీ టీము అందరం కలిసి పనిచేస్తాం అంటూ కూడా రేఖా గుప్తా చెప్పడం జరిగింది. అయితే ఇక మీరు చెప్పినట్టు బీజేపీ మీటింగ్ ఈ రోజు జరగబోతోంది. సో దీంట్లో 48 మంది భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా సమావేశం కాబోతున్నారు. వాళ్ళ లీడర్ ని ఎన్నుకునేటువంటి అవకాశం ఉంది. సో ఢిల్లీ కేబినెట్ లో సీఎం తో సహా 8 మంది ఉండేందుకు కూడా అవకాశం అయితే కనిపిస్తోంది. ముఖ్యమంత్రితో పాటు మినిస్టర్, స్పీకర్ పదవులు కలిపి 9 ఉంటే వీటికి మొత్తం 15 మందితోటి ఒక షార్ట్ లిస్ట్ కూడా తయారు చేసినట్టుగా తెలుస్తోంది. సో ప్రమాణ స్వీకారానికి కూడా ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పాలి. ఇప్పటికే రామ్లీలా మైదానం కూడా పూర్తిగా సిద్ధం చేశారు. అక్కడ 26 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికారం దక్కింది కాబట్టి ఆ ప్రమాణ స్వీకారానికి కూడా ఢిల్లీ అంతే ఘనంగా ముస్తాబోతోంది. సో ఈ వేడుకకు కూడా ఇప్పటికే అతిరథ మహారాజులు మొత్తం కూడా వస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా రామ్లీలా మైదానంలో గురువారం సాయంత్రం అంటే రేపు సాయంత్రం 4:30 ప్రమాణ స్వీకారం ఉంటున్నటువంటి క్రమంలో ఇందులో ప్రముఖ గాయకుడు కైలాష్ ఖేర్ కూడా మ్యూజికల్ ప్రోగ్రామ్ కూడా పెట్టారు. సో ఒక భారీ అంటే మనం చూస్తాం అప్పుడప్పుడు ఈషా ఫౌండేషన్ లో శివరాత్రి రోజు ఎట్లాంటి ఒక భారీ ఈవెంట్ ఉంటుందో, సో అట్లాంటి ఈవెంట్, ఒక కల్చరల్ ఈవెంట్ తో పాటు ఒక ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని చేయడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధమవుతోంది. మరి ముఖ్యంగా ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ అధికారం కోల్పోయి 26 ఏళ్ల పైపులకి అయిపోయింది కాబట్టి మళ్ళీ అధికారం దక్కింది కాబట్టి ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఒక పండగ లాంటి వాతావరణం కూడా క్రియేట్ చేయాలని చూస్తున్నారు. సో ఈ మెగా ఈవెంట్ కు 20 రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్యమంత్రులు కానీ, డిప్యూటీ సీఎంలు కానీ రాబోతున్నారు. అంతేకాదు మిగతా బయట దేశాల, వివిధ దేశాలకు చెందినటువంటి డిప్లొమాట్స్ తో పాటు
ఇంకొక 50 మందికి పైగా సినిమా స్టార్లు, అట్లాగే బిజినెస్ మ్యాన్లు, సో వీళ్ళందరూ కూడా బీజేపీ ఆహ్వానిస్తోంది. సో వీళ్ళతో పాటు కొన్ని కీలకమైనటువంటి అంశాలను కూడా భారతీయ జనతా పార్టీ సరే ప్రజల్లో పెట్టాలనుకుంటుంది. సో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో మేము ఉన్నప్పుడు వేరు, ఢిల్లీలో కూడా వచ్చిన తర్వాత మేము ఎట్లాంటి లబ్ధి చేకూరుస్తాం అని కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి లబ్ధి పొందిన లబ్ధిదారులకు కానీ ఆ సామాన్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇన్విటేషన్స్ ఇస్తోంది. బాబా రామ్దేవ్ గాని, స్వామి చిదానంద్ గాని, బాబా బాగేశ్వర్ ధీరేంద్ర శాస్త్రి గాని, సో ఇట్లాంటి ఆధ్యాత్మికవేత్తల్ని కూడా భారతీయ జనతా పార్టీ ఆహ్వానిస్తోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇక మరికొద్ది గంటల్లోనే సో బీజేపీ సమావేశం తర్వాత ఢిల్లీలో ముఖ్యమంత్రిగా ఎవరు ఉండబోతున్నారు అన్నది మాత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం మాత్రం కనిపిస్తోంది. సో బీజేపీ సమావేశం తర్వాత ఎవరు ముఖ్యమంత్రి ప్రవేశింటారా? ఎందుకంటే న్యూఢిల్లీ నుంచి కేజ్రీవాల్ పై గెలిచినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఉంటారా, అట్ ద సేమ్ టైం లేదంటే రేఖా గుప్తాకి ఇస్తారా అన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొక 5-6 కూడా దీంట్లో పోటీ పడుతున్నారు. సో ఢిల్లీ ముఖ్యమంత్రి రేస్ లో చాలా మంది ఉన్నారు. సో దీంతో ఎవరికి మహిళకి ఏమన్నా పగ్గాలు అప్పచెప్తారా లేదంటే పర్వేష్కి అప్పచెప్తారా అన్నది బీజేపీ సమావేశం తర్వాత ఈ రోజు మనకు చెప్పేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆశ. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.